నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి సార్. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కదా, చేసుకున్నా అంటున్నావేంటి? ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా సార్, అందుకే అలా అన్నాను. ఓ, తప్పేం లేదు కదా అత్తయ్య? లేదు బాబు. అవకాశం దొరికింది కదా అని మనసులో ఉన్నదంతా బయటికి కక్కేస్తున్నాడు. నా వెనక 7 అడుగులు, నాతో 100 ఏళ్ళు నడవబోయే నా కాబోయే భార్య సార్, నా ప్రాణం సార్. చాలా గొప్పగా ఇంట్రడ్యూస్ చేశావు శ్రీకర్. నీలా ఏ అబ్బాయి కూడా మనసులో ఉన్న ప్రేమనంతా బయట పెడుతూ ఇలా పరిచయం చేయలేడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నువ్వు నా కూతురు లాంటిదానివి. నువ్వు శ్రీకర్కి భార్య కాబోవడం నీ అదృష్టం కూడా. అవును సార్, అది నేను నా మొదటి పరిచయంలోనే అనుకున్నాను. నా జన్మకి శ్రీకర్ గారే దేవుడు సార్. అందం, అణకువ, వినయం, విధేయత అన్నీ కలగలిసిన అమ్మాయి. చాలా చాలా అదృష్టవంతుడివయ్యా. నీ జన్మ కూడా ధన్యమైందనుకో. అవును సార్. నా కొడుక్కి కూడా ఇలాంటి అమ్మాయి దొరకాలని కోరుకున్నాను. బట్ చేతికొచ్చిన నా కొడుకు బంగారు భవిష్యత్తుని ఒక అమ్మాయి నాశనం చేసేసింది. ఎవరు సార్ ఆ అమ్మాయి? ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను గాని ఉందిలే, ఒక దొంగది. అందం ఎరగా వేసి నా కొడుకు చేత డబ్బు ఖర్చు పెట్టించి నిండా ముంచేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని పెళ్లి జరగనివ్వను. మా అమ్మాయిని పరిచయం చేశాం కదా, ఇక లంచ్ ఎదురుగాని రండి సార్. అమ్మా, నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటమ్మా అలా అంటాం? అందరం కలిసే లంచ్ చేద్దాం. రామ్మా. రామ్మా. రేయ్ అటు చూడరా. సోది చెప్పుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెప్పుతానమ్మ సోది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెప్పేవాళ్ళు కూడా ఈ మధ్య కార్లలో తిరుగుతున్నారు. జాతకాలకి డిమాండ్ ఎక్కువైపోయిందిరా. ఈ సోది చెప్పుకునే వాళ్ళకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. నిజం, అవును. వాళ్ళు సంపాదించేంత ఎవరు సంపాదించట్లేదు. సోది చెప్పుతానమ్మ సోది, సోది చెప్పుతానమ్మ సోది. మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగంది జరగనట్టు చెబుతాను. సోది చెబుతానే తల్లి. మా బ్రతుకుల గురించి మాకు తెలుసులేమ్మా, నువ్వెళ్ళు. నేను ఎవరికి పడితే వారికి చెప్పనే కూనా. నిన్ను చూస్తే ఎందుకో సోది చెప్పాలి అనిపిస్తుందే కూనా.
నా మాట సత్యం, నా పలుకు సత్యం. ఆలోచించకే కూనా. నేను చెప్పింది నచ్చకుంటే గ్లాసుడు బియ్యం కూడా పొయ్యకు కూనా. అట్టాగే తల్లి, అట్టాగే. నువ్వు చెప్పిందే చెప్తాను తల్లి. ఎరుకాయనే తల్లి. నీకు కష్టాలెక్కువ, సుఖాలు తక్కువ. నీకో బిడ్డ ఉంది, ఈ మధ్యనే గండం నుంచి తప్పించుకుంది. నీకో చెల్లి ఉంది, కోటీశ్వరుల కోడలయ్యింది. నీలాగే నీ చెల్లి మనసు వెన్న తల్లి. నా మాట నిజమా కాదా తల్లి? నిజమే తల్లి, నిజమే. నా చెల్లెలి మనసు చాలా మంచిది. నా చెల్లెలే లేకపోయుంటే నేను నా బిడ్డ రోడ్డున పడుండేవాళ్ళం. ఒకసారి అక్కని కలవాలి. నా చెల్లెలి జీవితం ఎలా ఉండబోతోంది? వెళ్ళి బియ్యం తీసుకురావే తల్లి. నీ చెల్లెలి గురించి అంతా చెప్తాను. సుజాత నా సోది బుట్టలో పడిపోయింది. సుజాత చేత చెల్లెలు అవనీయే అని నిరూపిస్తాను. దాంతో నా ఐడెంటిటీ బాగా పెరిగిపోతుంది. ఎస్. ఇప్పుడు చెప్పు, నా చెల్లెలి జీవితం ఎలా ఉండబోతోంది? నీ చెల్లెలు తూర్పు దిక్కున ఉన్నాది. నేను చెప్పేది నిజమే తల్లి. నీ చెల్లెలి పేరు, ఉండే ఇల్లు చెప్తే కష్టం రాకుండా మంత్రం వేస్తాను. అమ్మవారి తాడునిస్తాను. దిష్టిదోషం పోతుంది. ఆ పేరు చెప్పవే తల్లి. నా చెల్లెలి పేరు తొందరగా చెప్పవే కూనా. ఏదో ఒక రకంగా మేనేజ్ చేయండి. అంటే అవని కూతురుగా పరిచయం చేసి సకల మర్యాదలు చేసి శ్రీకర్ చేత ఉంగరాన్ని తొడిగించి పంపించారు. చిచ్చే. ఎవరు? నా తమ్ముడండి. హలో వికాస్. ఎలా ఉన్నావక్క? బావున్నాన్రా. నా దయ వల్ల బాగుంటావులే. బావ పక్కనుంటే ఫోన్ ఇవ్వు. ఇదిగో ఇస్తున్నాను. వికాస్ మీతో మాట్లాడతాడంట. హాయ్ వికాస్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ బావా. నీ బిజినెస్ ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు కంటే బాగా ఎదిగిపోయి ఉంటావులే. ఆల్ గుడ్. నా దయ వల్ల అన్నీ బానే ఉంటాయి. ఏంటి విశేషాలు? నా నిహారిక ఎలా ఉంది? తనతో మాట్లాడించండి. బేబీ, వికాస్ మాట్లాడతాడండి. తీసుకోమ్మా, మాట్లాడు.
హలో హాయ్ విక్కీ. ఎంతకాలమైంది నిహారిక నీ పిలుపు విని. కోకిల గొంతులా చాలా స్వీట్గా ఉంది. నిహారిక, రేపు నేను దుబాయ్ నుంచి ఇండియా వస్తున్నాను. ఎందుకు విక్కీ? నీకోసమే. నా కోసమా? అవును, వెంటనే ముహూర్తాలు చూడమని అక్క బావులకు చెప్పు. ముహూర్తాలా? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావా? ముహూర్తాలు బిజినెస్ కోసం కాదు, మన పెళ్లికి. మన పెళ్ళా? ఎందుకంత షాక్ అయ్యి? ఈ మధ్యంతా వాడు పెళ్లి టాపిక్ తీసుకురాకపోయేసరికి అక్కడెవరినైనా చూసుకున్నాడేమోనని అనుకున్నాము. ఇప్పుడు ఇలా అంటాడని నేను అనుకోలేదు. నేను శ్రీకర్ని తప్ప వికాస్నే కాదు కదా ఎవరిని చేసుకోను. నీకు శ్రీకర్ నచ్చాడు, వికాస్కి నువ్వు నచ్చావు. వాడు కోరుకున్నది జరగకపోతే ఊరుకోడు. అలా అని నా జీవితం బలి చేస్తావా? మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అందుకు కారణం వికాసే. వాడు ఎప్పటికప్పుడు కోట్లల్లో డబ్బులు పంపించకపోయుంటే మనం ఈ రేంజ్లో ఉండేవాళ్లమే కాదు, మన బిజినెస్లు డెవలప్ అయ్యుండేవి కావు. మనమేమో పెళ్లి వరకు వెళ్ళిపోయాం, అది కూడా పెళ్ళైన వాడితో. రేపు నా తమ్ముడికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? అమ్మా నిహా, శ్రీకర్ ఆల్రెడీ అవనిని చేసుకున్నాడు కదా, ఆ ఇంట్లో నువ్వు అన్ని కష్టాలు పడ్డం ఎందుకు? నా తమ్ముడినే చేసుకుంటే బావుంటుంది కదా. ఏం బాగుంటుంది? నీ తమ్ముడేమైనా బుద్ధిమంతుడా? ఎన్ని వెధవలవాట్లున్నాయో నీకు తెలీదా? వాడికిచ్చి చేయడం కంటే పెళ్లి చేయకుండా ఉండటమే మంచిది. లేదంటే నిహారిక నరకం అనుభవిస్తుంది. నేను శ్రీకర్ని తప్ప ఎవరిని చేసుకోను. రేపు నీ తమ్ముడొస్తే నా గురించి అంతా తెలిసిపోతుంది. అందుకే రేపు నా శ్రీకర్ని తీసుకొని నేను అత్తారింటికి వెళ్ళిపోతాను. వికాస్ వస్తే నా గురించి ఏదో ఒకటి కవర్ చేసి చెప్పేసేయండి. అక్కడికి వెళ్ళినా అవనితో గొడవలు తప్పవు కదమ్మా. పులి లాంటి వికాస్ ముందు జింకలా ఉండడం కంటే అవని ముందు శివంగిలా ఉండడం బెటర్. అక్కడి సంగతులు నేను చూసుకుంటాను, సరేనా? నేను వెంటనే శ్రీకర్ దగ్గరికి వెళ్ళి రేపు వెళ్ళిపోదామని చెప్పేస్తాను. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అమ్మయ్య, అయితే ఏం వినలేదన్నమాట. ఏంటి అందరూ టెన్షన్గా కనపడుతున్నారు? అది ఏం లేదండి. 10 కార్లున్న వాడి ఇంటికి వెళ్ళాలి. ఇండియాలో సెటిల్ అయిన వాడు కాకుండా బయటి దేశంలో సెటిల్ అయిన అబ్బాయి అయి ఉండాలి. ఇది నా అభిప్రాయం. ఫ్యామిలీతో తిరగడానికి ఒక ఫ్లైటు, మొగుడుతో తిరగడానికి ఒక హెలికాప్టర్ ఉండద్దా? స్థాయిని బట్టి కోరికలు కోరాలి, అంతేకాని గొంతమ్మ కోరికలు కోరకూడదు. అవని స్థాయికి ఆటో డ్రైవరే చాలా ఎక్కువ. ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నారా, లేకపోతే చెల్లని రూపాయల ఇంట్లోనే ఉంచుకుందామని అనుకుంటున్నారా? అసలేంటి మీ ఉద్దేశం? మీరు అవనికి శ్రేయోభిలాష, శత్రువా? అడిగారు కదా వేదవతి గారు, నేను కోరినట్టు చేయగలుగుతారా? మా ప్రయత్నం మేము మొదలు పెడతామమ్మా. సుజాత గారు, ఇలా రండి.
అత్తయ్య గారు, మీతో పాటు నేను కూడా ఆ పనిలోనే ఉంటాను. అవనికంత అవసరమా? పోనీలే కావ్య, అవని గొప్పింటి కోడలవుతే మనకి సంతోషమే కదా. నా కోడలు బంగారం. అక్క, ఏమైంది నీకు? ఎందుకు అలా చెప్పావు? విదేశాల్లో ఉండే డబ్బు నా సంబంధం చూడమని నేను చెప్పానా నీకు? నా గురించి తెలియని వారు అలా మాట్లాడుంటే బాధపడుండేదాన్ని కాదు. అన్నీ తెలిసిన నా అక్కే అలా చెప్పడం మనసుని ముక్కలు ముక్కలుగా నరికినట్టు అనిపించింది. నువ్వు చేసిన పనికి ఏమైనా అర్థం ఉందా? ఏదో కారణం లేనిదే అలాంటి మాటలు నువ్వు నోరు జారవు. ఎందుకలా చెప్పావక్క? చెప్పు. అక్క, నువ్వు మౌనంగా ఉండకు. ఎందుకంటే ఆ మౌనంలో నేను సమాధానాన్ని వెతుక్కోలేను. ఎందుకలా చేసావో చెప్పక్క. మా ఇద్దరి జీవితాలను ఇరికించేసినట్టు సడన్ గా అలా ఎందుకు చేశారో నాకు కూడా అర్థం కాలేదు. అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, నేను చెప్పినటువంటి అర్హతలు కలిగిన అబ్బాయి అంత తొందరగా దొరకడు కాబట్టి. నేను అలాంటి సంబంధం గురించి చెప్పకపోతే తొందరగా ఏదో ఒక సంబంధం చూసేసి అవనికి పెళ్లి చేసేద్దామంటూ రోజు ఒత్తిడి తీసుకొస్తుంటారు. నీ తమ్ముడికి దుబాయ్ వాటర్ బాగా పడినట్టున్నాయి. బాగా తేరుకున్నాడు. నా తమ్ముడు మొదటి నుంచి అందగాడే. నేను నిహారిక మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండాలి కదక్క, అందుకే ఇలా మెయింటైన్ చేస్తున్నాను. నువ్వు మీ బావ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అక్క, నేను ఈ కాఫీల కోసం టిఫిన్ల కోసం రాలేదు. పాలరాతి శిల్పం లాంటి నా నిహారికను అర్జెంటుగా చూడాలని వచ్చాను. వేర్ ఇస్ మై స్వీట్ హార్ట్? నిహా, నిహా, నీ కాబోయేవాడు వచ్చేసాడు. అర్జెంటుగా బయటికి రా డార్లింగ్, కమాన్. రిప్లై లేదంటక్క. ఓ, నేను వస్తున్నా అని తెలిసి ఈ విక్కీ కోసం అందంగా రెడీ అవుతుందా? మాట్లాడవేంటక్క? నిహారిక ఇంట్లో లేదు వికాస్. ఎక్కడికెళ్ళింది? అది అది చెప్పక్క. అది వెళ్ళి అత్తారింట్లో కూర్చుంది. ఇప్పుడు నేను వీడికి ఏం చెప్పాలి? వాడాపానక్క, సమాధానం చెప్పడానికి ఎందుకంత హెసిటేట్ అవుతున్నావు? నిహారిక ఫ్రెండ్స్ తో 1 వీక్ టూర్ కు వెళ్ళింది వికాస్. ఎరక్కపోయి వచ్చావు, ఇరుక్కుపోయావు. ఎరక్కపోయి వచ్చావు, ఇరుక్కుపోయావు. డీప్ థింకింగ్ లో ఉన్నా. ఏంటి విషయం? పెళ్లి విషయమేనా? సుజాత గారు చెప్పినట్టు మంచి ఎన్ఆర్ఐ సంబంధం దొరికింది అంటే తొందరలోనే పిపిపి డుమ్ డుమ్ డుమ్. నేను వస్తున్నానని తెలిసి నువ్వు ఫ్రెండ్స్ తో టూర్కి వెళ్తావా? నిన్ను అసలు ఎక్స్క్యూజ్ చేయకూడదు. 1 వీకేగా విక్కీ, వచ్చేస్తాను. ఈ నిహారిక ఏం చేస్తుంది చూద్దాం. ఐ మిస్ యు సో మచ్ నిహా. దుబాయ్ లో నీ రేంజ్ కి తగ్గ అమ్మాయిని చూసుకుని ఉంటావులే. ఊరికే నా దగ్గర యాక్టింగ్లు చేస్తున్నావు. నో 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 నో, నా మనసులో నీకు తప్ప మరొకరికి చోటే లేదు. నీ మెళ్ళో తాళి కట్టడానికే వచ్చాను. నువ్వు టూర్ నుంచి వచ్చేసరికి మన పెళ్లి ముహూర్తం పెట్టించేస్తాను. త్వరలో నా విక్కీతో నా పెళ్లి అని
నీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేస్తా. సి, నీకోసం కొన్ని మోడర్న్ డ్రెస్సులు తీసుకొచ్చాను. ఇదిగో, ఇది పబ్కి వెళ్ళినప్పుడు, ఇది ఔటింగ్కి వెళ్ళినప్పుడు, ఇది మూవీకి వెళ్ళినప్పుడు. అందుకే ఒక్కో ఒకేషన్ కి ఒక్కో డ్రెస్ తెచ్చాను. త్వరగా వచ్చాయి, ఎంజాయ్ చేద్దాం, సరేనా? సరే విక్కీ. హే నేహా, వాట్స్ దట్? ఏమైంది? నేను ఇప్పుడు గమనించాను. ఏమైంది? నువ్వు చీర కట్టుకున్నావా? ఇట్స్ అన్బిలీవబుల్. నువ్వైతే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కాస్త ముద్దుగా బొద్దుగా కనపడుతున్నావు గానీ నీకైతే శారీ అస్సలు సూట్ కాలేదు. ఇంకోసారి నా కంటికి ఇలా శారీలో కనిపించు. అంటే ఈరోజు అరకు దగ్గర అమ్మవారి గుడి ఉంటే వెళ్ళొచ్చాను, అందుకే కట్టుకోవాల్సి వచ్చింది. వాట్? నువ్వు గుడికెళ్ళమా? వెరీ ఫన్నీ. నీలో చాలా చేంజ్ కనపడుతుంది. రేయ్, తను ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయాలి, ఇంకా కట్ చేయరా. సరే, అయితే నేను ఉంటాను. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్. గుడ్ నైట్. లావణ్య, ఏంటి? వాళ్ళిద్దరూ అలా పక్క పక్కన నడిచొస్తూ ఉంటే నీకేమనిపిస్తోంది? అనిపించడానికి ఏముంది? నీకేమనిపిస్తుందిరా? రెండు పొట్టేళ్లు పదునైన కొమ్ములతో ఎప్పుడెప్పుడు యుద్ధానికి కాలు దుబ్బుదామా అన్నట్టు కనబడుతున్నారు. ఏంట్రా మాటలు? మావయ్య అన్నట్టు నాకు కూడా అలాగే కనబడుతున్నారు. ఇంక చాలా ఆపండి. కూర్చోండమ్మా. మా గురించేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. మా ఆయన మీ ఇద్దరిని పొట్టేళ్లతో పోలుస్తున్నారు. ఎందుకలా? ఇద్దరు మనుషులు ఒకే వస్తువు గురించి కొట్టుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఎంత పంతం ఉంటుందో మీ మధ్య కూడా ఎప్పుడూ అలాంటి పోటీతత్వం కనపడుతుంది కదా, అందుకే మా తమ్ముడు అలా అన్నాడు. కరెక్ట్ గా చెప్పావక్క. అవని నిహారికలు మనింటికి రెండు కళ్ళలాంటి వాళ్లని ఇంతకు ముందే మీతో చెప్పాను. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, అంతే. అయితే మేం చూసే చూపులో తేడా ఉందని అంటారు. అంతేగా మరి. మనుషులు వారి మనసులు మనం చూసే చూపును బట్టి మంచిగాను చెడుగాను కనపడతారు. నేను అవని మంచి ఫ్రెండ్స్ కాబట్టి అవనికి ఎన్ఆర్ఐ సంబంధం చూడడానికి ప్రయత్నిస్తున్నాను. అసందర్భంగా పెళ్లి టాపిక్ ఎందుకు తీసుకొస్తావు నిహారిక? తప్పేముంది శ్రీకర్ గారు? సంబంధాలు చూడడం మొదలైనప్పుడు పెళ్లి మాటలు జనరల్ గా మాట్లాడే మాటల్లో కూడా వస్తూ ఉంటాయి. మన మాటలు ఎదుటివారు మెచ్చుకునేలా ఉండాలి, నొచ్చుకునేలా ఉండకూడదు. కొందరు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. బయట వాళ్ళకి మాత్రం చాలా బుద్ధిమంతుల్లా కనబడుతూ ఉంటారు. అత్తయ్య ఏమో మీ ఇద్దరూ మంచి స్నేహితులని ఇప్పుడే పొగిడారు. నువ్వేమో నిహారిక గురించి అలా అంటున్నావు. నేను నిహారికని అనలేదు, జనరల్ గా అన్నాను. భోజనం టైంలో నేనొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని ఎదురుచూస్తున్నాను. దయచేసి అందరూ కామ్గా ఉంటే చెప్తాను. చెప్పండి అత్తయ్య.
పంతులు గారిని కలిసొచ్చాం. వారం రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం పెడతాను అని అన్నారు. ఇంతకు ముందు మనింటి పండగల్లో ఎలా ముందున్నావో వ్రతంలో కూడా ముందుండి అన్నీ చూసుకోమ్మా. సరేనా? సరే ఆంటీ. లవ్ యూ అవని. థ్యాంక్ యూ సో మచ్. రేపందరూ వ్రతం ఏర్పాట్లలో ఉండండి. ఇక భోజనం చేద్దామా? కనవండి. అవని, ఏం ఆలోచిస్తున్నావమ్మా? వడ్డించుకో. సరే ఆంటీ. తొందరగా రండమ్మా. వస్తున్నాను ఆంటీ. అక్క, వెళ్దామా? కుటుంబం క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, నీ క్షేమం గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ వ్రతం ముగిసేలోపు ఏ మాత్రం అవకాశం దొరికినా అవని తాళిని బయట పెట్టేస్తాను. అయిపోయాయా మంతనాలు? కావ్య, నువ్వాగుతావా? చెప్పండి ఆంటీ. పంతులు గారు ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయమ్మా. పంతులకి ఫోన్ చేయమని అమ్మ చెప్తే నేల చూపులు చూస్తున్నావేంటి? పోనీ నేను చేయనా వేదా? అది నిహారిక నాతో ఒక విషయం చెప్పింది. మీతో చెప్పలేదనుకుంటాను. ఏం చెప్పింది? అదే ఆంటీ, చిన్నతనం నుంచి పూజల్లో నిమగ్నమై ఉన్నదాన్ని నాకిలాంటివన్నీ జుజుబి అంది. జుజుబీనా అంటే? అంటే చిటికని వేలుతో గోవర్ధనగిరిని ఎత్తినంత సులభమని అర్థం. అవునా? నా కోసం జరిగే వ్రతంలో నేనే మంత్రాలు చదువుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అని తెలిసిన పంతులు గారు చెప్పారు అని కూడా చెప్పింది. మీ కోడలు ఒక అద్భుతం వేదవతి గారు. అసలు ఈ రోజుల్లో అత్తగారి అడుగుజాడల్లో నడిచే కోడలుండడం అంటే అదొక వింతే అనుకోండి. అవును, ఆ విషయంలో మాత్రం నా మేనత్త చాలా అదృష్టవంతురాలు. కోడలి గురించి ముందు ముందు మరిన్ని విషయాలు తెలిస్తే ఇంకా సంబరపడిపోతుంది. ఇక్కడ జరుగుతున్నదంతా నిహారికకి తెలిసిందంటే తన గుండె ఆగిపోతుంది. ఏరికోరి తెచ్చుకున్నాను. నా కోడలు నా పేరుని మరో 10 తరాలు నిలబెడుతుంది. అమ్మా అవని, నిహారికని పిలుచుకురామ్మా. సరే ఆంటీ. పాపం, నిన్న గుర్తుకు రాలేదు, ఉదయాన్నే గుర్తుకొచ్చిందని చెప్తుంది. ఇంకోసారిలా పొరపాటును కూడా చెయ్యను, ముందే చెప్తాను, ఈసారికి నన్ను క్షమించండి అని అంటుంది. ఈసారి ఏమంది? నేనేం చేసినా
మన కుటుంబం మంచి గురించి అని అంటుంది. నిహారిక భాష మీకు అర్థమైనంతగా ఎవ్వరికీ అర్థం కావట్లేదు పాపం. నా చిన్న కోడలు చేసే ప్రతి పని వెనక ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటాయి. నిజమే వేదవతి గారు, మౌనవ్రతం చాలా కఠినమైనది, చాలా నిష్టగా ఉండాలి. అలాంటిది మీ కోడలు ఎంతో సులభంగా సాధించేలా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, పంతులు గారిని పిలుద్దాం. అవసరం లేదు. అవసరం లేదంటే ఎలాగమ్మా? వ్రతం ముందుకు సాగాలి కదా. మంత్రాలు, స్తోత్రాలు, పూజా విధానం అన్నీ అవనికొచ్చు. అవని జరిపిస్తుందిలేండి. అవునమ్మా, కొంతమంది అన్ని వచ్చినట్టు నటిస్తారు. అవని మాత్రం అలాంటిది కాదు. తనకిలాంటి ఆచారాలు, సాంప్రదాయాల గురించి చాలా బాగా తెలుసు. నీ చేతుల మీదుగా జరిపిస్తావా అమ్మా? జరిపిస్తానంటీ. అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? వేద, గౌతమ్ ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి. పిచ్చి అవని, నేను దొరకటం అంత సులభం అనుకున్నావా? స్వీట్ హార్ట్, నువ్వెప్పుడొస్తావా? మనిద్దరం కలిసి పబ్కి ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఈగర్లీ వెయిటింగ్ డార్లింగ్. ఏమండి, వేదవతి గారు వెయిట్ చేస్తూ ఉంటారు, తొందరగా వెళ్దాం పదండి. వికాస్, నేను మీ బావ బయటికి వెళ్ళొస్తాం. ఎక్కడికక్కా? తెలిసిన వాళ్ళింటికి. అవునా? అయితే నేను మీతో వస్తాను. ఏంటలా చూస్తున్నారు? మేము తొందరగానే వచ్చేస్తాం వికాస్. ఐఎమ్ గెటింగ్ బోర్ అక్క. ఇండియా వచ్చి చాలా కాలం అయింది కదక్కా. ఫ్రెండ్స్ ఎవరు టచ్ లో లేరు. ఎక్కడికి వెళ్ళగలను? మంచి టైంలో నిహారికేమో టూర్కి వెళ్ళిపోయింది. అందుకే మీతో పాటు నేను వస్తాను. నువ్వు రాకూడదు తమ్ముడు. అవును బామర్ది, మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేవాడని అందరికీ పరిచయం చేయండి బావా. మీ రిలేటివ్స్ అందరికీ పరిచయం అవుతాను కదా. అంత అవకాశం మాకెక్కడుంది? ఏంటక్కా? అలాంటి అవకాశం తర్వాత కల్పించుకుందాము అంటున్నాను. ఏంటలా చూస్తున్నావు? మాట్లాడక్కా. హలో, చాలా సేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, అస్సలు కలవడం లేదు. బెడ్రూమ్ లో కొన్నిసార్లు సిగ్నల్స్ సరిగ్గా ఉండవండి, అందుకే కలిసుండదండి. అండీనా? వదినా అని పిలుచుకుందామని నువ్వే చెప్పావు. ఎంచక్కా అలాగే పిలుచుకుంటున్నావు. నన్ను పరాయిదాన్ని చేసినట్టు సడన్ గా ఈ మార్పేంటి? అయ్యో, అలాంటిదేమీ లేదు. ఏదో పొరపాటున అలా వచ్చేసింది. ఇంకా ఇంట్లోనే ఉన్నారు? ఇంకెప్పుడొస్తారు? ఇదిగో బయటకొస్తున్నాం. మీ అమ్మాయి ముఖ్యమైన వ్రతం చేసుకుంటుంటే మీరింకా రాలేదేంటి? మీరు రాకుండా పూజ ఎలా మొదలవుతుంది చెప్పండి. అయ్యయ్యో, 10 నిమిషాల్లో ఉంటాం. మీరొచ్చే వరకు పూజ మొదలు కాదు, వాయనాలివ్వడమూ ఉండదు. సరేనా? సరే సరే, తొందరగా రండి.